ప్రభుత్వం తాలూకు ఉద్దేశం, వారి దురుద్దేశం, వారు తోకముడిచిన విధానం తాడతెల్లమైంది. ఇప్పుడు హౌస్ వచ్చి ప్రారంభించి 2 నిమిషాల్లో వాళ్ళే పోడియం దగ్గరకు వచ్చి అలజడి సృష్టించి సభ జరగకుండా చేయాలనే ఉద్దేశం. ఇది ఎక్కడ నేను ప్రజాస్వామ్యంలో చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే హౌస్ జరగకూడదని, వాస్తవ విషయాలు బయటకు రాకూడదని, వాళ్ళు ఆలోచనలు బయటకు రాకూడదని, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీ బయటికి రాకూడదని ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నాను. చూడండి కూటమి ప్రభుత్వం తాలూకా విధానం ఎలాగుందో. వాళ్ళకే కానీ వాస్తవంగా ఆ దేవదేవుడి మీద వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చకి రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం వెళ్తున్నారు? ఎందుకు గుడ్డి చాకులు ఎత్తుకుతున్నారు? దేనికోసం? అందుకు సూటుగా ప్రశ్నిస్తున్నాం. దోపిడీ జరిగింది వాస్తవం. ఆ దేవదేవుడి తాలూకు నైవేద్యంలో ఉన్న ఆ ప్రసాదం మీద అడ్డం పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకున్న హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? లేకపోతే డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడచ్చు కదా. కాదు, ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు. అది అడ్డం పెట్టుకుని దోపిడీ ప్రారంభించారు. ఇవాళ వచ్చి అవసరం జరగనీకంట ఎడ్జెంట్ చేశారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశంలో డిస్కషన్ కూడా వాళ్ళు ఎలా చేయకుండా అవసరం వచ్చి మరి చేయడం జరిగింది. అయినా నేను రోజు బడ్జెట్లో లోపాల మీద, బడ్జెట్ ప్రజాకంటగా ఉందనే దాని మీద, బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి కానీ ఏ విధంగా ఉపయోగం లేదనే విషయాన్ని నిన్న మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేటతెల్లంగా చెప్పారు. మీ పత్రిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మా సభ్యులందరం కూడా ఎవరికి అవకాశం ఉన్న వారికి అంశాల వారీగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియపరుచుకుంటాం. ఇప్పటి నుంచి ఇవాళ రేపు ఎల్లుండు తెలియపరుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు లేదు. ఒకే వర్గానికి మేలు. ఏ వర్గానికంటే చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన వర్గానికి మాత్రమే, ఆయనకి మాత్రమే. అలా దానికే దోపిడీకి అంతే, ఇంకేం లేదు. దేవుడి మీద అపాండం వేసి రండి చర్చి కంటే తోకముడిచి పారిపోయి మీరు వచ్చి చెప్పులు వేసుకున్నారు, మీరు వచ్చి టోపీ పెట్టుకున్నారు అని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకున్న మరి అంశాన్ని పెడితే మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదండి? దాని మీద ఎందుకు మాట్లాడలేదు? మరి దీని మీద సమాధానం చెప్తారంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కాబట్టి తోకముడిచి పారిపోయారు. వాళ్ళే చెప్తారు, వారే చేస్తారు, వాళ్ళే మా మీద వచ్చి నిందేస్తారు, మళ్ళీ వాళ్ళే పారిపోతారు. ఇది చూడండి. ఇది దయచేసి సభ్యులుగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలని కోరుతున్నాను. ఈ కూటమితో ప్రభుత్వం తాలూకా ద్వంద్వ వైఖరి ఆలోచించాలని కోరుతున్నాను. ఏ రకంగా వీళ్ళు దోపిడీ ఉందో, ఏ రకంగా ఈ పేరు పెట్టుకుని దేవదేవుడి పేరు పెట్టుకుని తిరుపతి టీటీడీలో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ ఏదైతే బడ్జెట్ మీద చర్చను కూడా వాళ్ళు కొనసాగనీయకుండా, చర్చకి అలౌ చేయకుండా ఈ కార్యక్రమం చేసినందుకు ఈ లోపభూయిష్టంగా ఉన్న ఈ బడ్జెట్ని నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. దాని మీద మాకు ఏమాత్రం కూడా
సంతృప్తికరం లేదు, పూర్తిగా కూడా అది డొల్లతనం ఉంది, ఏ వర్గానికి మంచి జరగలేదు. ఇవాళ నుంచి 3 రోజుల్లో మా సభ్యులందరూ కూడా దాని మీద ప్రజలతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నో మేము చెప్పులు వేసుకోలేదు. వాళ్ళు చూపెడుతున్న ఫోటో ఏంటంటే ఏదైతే అవస్థలోకి వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ దేవదేవుడి ఫోటో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరే ముందు తీసుకొని చెప్పులు ఇప్పి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫోటోలు. ఎవరైనా పోడియం దొరికిన ఫోటో చూపెట్టమనండి, పోడియం దొరికిన ఫోటోని. ఇది మాత్రం ఇంకో పూజ, ఇది పూజ, ఇది అపచారమా అది అపచారమా చెప్పండి? ఇది అపచారమా? ఇంకో ఫోటో ఉంటుంది, ఇది అపచారమా అది అపచారమా చెప్పండి? ఇదేనా? ఇది అపచారమా అది అపచారమా చెప్పండి? మాకు తెలియదండి. మేము దేవుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి, మాకు పాప భీతి ఉంది కాబట్టి మేము వచ్చి దీని మీద తప్పు మీరు మాట్లాడుతుంది ఆపండి అని చెప్పి ముందు అడిగాము. కాదు అని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో, రాజకీయ ఆలోచనతో, అధికారం ఉందనే మదంతో, డబ్బు దోచుకుంటూ వచ్చో అనే ఒక దీంతో వాళ్ళు చేసే పని చూడండి. ఇది దేవదేవునికి కానీ దైవాన్ని పూజలు చేస్తున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చేస్తున్నారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పూజ చేస్తారు చూడండి. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ మాకు సమాధానం చెప్పేది, వీళ్ళ మమ్మల్ని అడిగేది చెప్పండి. ఇదా వీళ్ళ మాకు నీతులు చెప్పేది మాకు తెలీదు? వీళ్ళ మాకు నీతులు చెప్పేది మాకు తెలీదు? ఆ దేవదేవుని పవిత్రను కాపాడడానికి వారికి రాజశేఖర రెడ్డి గారు వచ్చి అన్య మతాలు ఎవరు కూడా మరి తిరుపతి దేవస్థానం కొండ మీద కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఏడుకొండల మీద వచ్చి చేయకూడదని జీవోలు ఇష్యూ చేస్తే ఆ జీవోలను వచ్చి స్వార్థ రాజకీయాల కోసం నువ్వు సమావేశంకి వెళ్ళి ఆ సమావేశం దాన్ని రద్దు చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పలేదా? ఇది వాస్తవం కాదా? అంటే రాజకీయాల కోసం ఏ పనైనా చేయొచ్చా? రాజకీయాల కోసం ఎంత మాట్లాడవచ్చా? రాజకీయాల కోసం వచ్చి రాజకీయాలు అడ్డుపెట్టుకొని ఏదైనా దోచుకోవచ్చా? దేవుణ్ణి కూడా దోచుకోవచ్చా? ఇది ఎక్కడదండి? ఇది దేవుడు క్షమించదు. ఇన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళని, ఇన్ని లేని మాటలు మాట్లాడే వాళ్ళని దేవుడు క్షమించదు. మాకు దేవుడి పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, ధైర్యంగా మాట్లాడుతున్నాం, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. తప్పు అయితే తప్పని క్షమాపణ కోరుకుంటాం. కానీ ఏందో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పులు చేస్తుంది, చాలా క్షమించరాంది, ఈ దోపిడీని క్షమించరాంది. ఏం సమాధానం చెప్తారు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని? ఎవరైతే ఇందాక ఊగిపోయి మాట్లాడారో భారతీయ జనతా పార్టీ నాయకులు గత శాసనమండలి సమావేశం రికార్డ్స్ తీయమంటే వాళ్ళు ఏం మాట్లాడారో తెలుస్తుంది. రికార్డులో హిందుతత్వం గురించి ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో వాళ్ళు చెప్తారు. ఏంటండి ఇది? అయినప్పుడు కూడా ఒక బాధ్యత వ్యక్తులుగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా, ప్రజల తరపున ప్రజాభాన్ని వినిపించే ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రవేశపెట్టారో 3వ బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది. ఏ వర్గానికి కూడా దానివల్ల మంచి జరగదు, ఈ రాష్ట్రానికి మంచి జరగదు. స్వాతంత్రంతో కూడుకున్నది, వాళ్ళ దండానికి అది తార్కాణం కాబట్టి దీని మీద ఫ్యూచర్లో మేము మాట్లాడతాం. అలాగే సైమల్టేనియస్గా ఏదైతే దేవదేవుడి మీద వేసిన అభినందనలు ఉన్నాయో దానికి బహిరంగ క్షమాపణని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీ చెప్పవలసిందని డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా?